ఈరోజు చాలా అంటే చాలా సింపుల్‌గా బిర్యానీ చేసుకుందామా? ఫస్ట్ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఇంకో సైడ్ రైస్ కోసం ఇంకో గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని అందులో వాటర్ వేసుకున్నాక బగారా ఐటెమ్స్ అన్నీ వేసేసుకోవాలి. అందులో పుదీనాకు అవన్నీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇంకొక సైడ్ గిన్నెలో మనము ఆయిల్ వేసేసుకున్నాం కదా! అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పుదీనాకు అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అందులోనే బగారా ఐటెమ్స్ అన్నీ మసాలాలన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి. అవి అవి ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండీ! చికెన్ దాంట్లో వేసేసుకొని అది మంచిగా 50% బాయిల్ చేసేసుకోవాలి. ఇటు ఇటు సైడ్ రైస్ వాటర్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని రైస్ 80% ఉడికినాక తీసేసుకొని మనం ఈ చికెన్ ఉంది కదండీ! చికెన్ మీద లేయర్స్‌గా వేసేసుకోవాలి. వేసుకునేటప్పుడు కొంచెం చికెన్ మసాలా, బిర్యానీ మసాలా వేసేసుకుంటూ లేయర్స్‌గా వేసేసుకోవాలి. అందులోనే కొత్తిమీర కూడా వేసేసుకుంటే అయిపోతుంది. కొంచెం కలర్ కోసము వాటర్‌లో పసుపు వేసేసి కొంచెం పైనుండి రౌండ్‌గా వేసేసుకోవాలి. కొంచెం లైట్‌గా యెల్లో కలర్ వస్తది. అంతే, మన బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్‌గా చేశాను కదా బిర్యానీ. ఎలా ఉందో కామెంట్ చేయండి.